శ్రీరామాయణం జీర్ణమైతే వాడు రాముడే అవుతాడు అంటారు. లోకంలో చాలా మంది పెద్దలు ఏమంటారంటే, రామాయణం జీర్ణమైతే ఆయన రామానుగ్రహాన్ని పొంది రాముడి యొక్క యశస్సుని, రాముడి యొక్క తేజస్సుని, రాముని యొక్క ధార్మికతని, రామునిలా వాక్శుద్ధిని పొందుతాడు. రామచంద్రాయ శ్రీరామాయణానికి ఆ శక్తి ఉన్నది. అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి తోమితే ఇనప ముక్క కొంతకాలానికి అయస్కాంతం అయిపోయినట్టే, శ్రీరామాయణాన్ని మీరు చదవగా మీరు వెళ్ళి రామపాత్రని పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, అన్ని కోణాల నుంచి కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి, మీరు ఏం చేస్తున్నా మీకు రాముడి జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇలా రాముడిలా చేద్దామనిపిస్తుంటాడు. అది జ్ఞాపకానికి వచ్చేస్తే అంటే క్రమంగా రాముడు అయిపోతాడు. మనిషి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠానం చెయ్యాలో, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడు అవుతాడో, యుగాలు మారిపోయిన త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన త్రేతాయుగంలో ధర్మానుష్ఠానం చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం రామాయణ కథగా ఇప్పటికీ పసిపిల్లలకి కూడా తల్లి చేత ఎలా చెప్పబడుతోందో, ధర్మానుష్ఠానం చేసినటువంటి రాముని యొక్క పేరు తారకనామమై ఇప్పటికీ రామనామాన్ని అందరూ పలకండి అని అనేంత గొప్పతనాన్ని సంతరించుకుందో, ఎలా మనిషి మంచి గుణాల్ని సంతరించుకుని పరిపూర్ణత్వాన్ని పొందాలో తెలుసుకోవాలి అంటే రామాయణాన్ని